జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని ముత్యంపేట డక్కన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ గేట్లు షట్టర్స్ తెరుచుకున్నాయి. ఇవాళ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ సభ్యులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ఫ్యాక్టరీని విజిట్ చేశారు. 9 ఏళ్ల తర్వాత చెరుకు రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. తొమ్మిదేళ్లు మూతపడిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిజాం షుగర్ ఫ్యాక్టరీకి విముక్తి కలిగింది. ఫ్యాక్టరీ రివైవల్ కమిటీ సభ్యులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ఫ్యాక్టరీని విజిట్ చేశారు. చక్కెర పరిశ్రమ రీఓపెన్ అవుతుందనే వార్తతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలం మూసి ఉన్న గేట్లను ప్రధాన ఫ్యాక్టరీ షట్టర్లను తెరిచి శుభ్రం చేయడంతో పరిసర వాతావరణం పూర్తిగా మారిపోయింది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమైనటువంటి చక్కెర కర్మాగారం తెరుచుకోవడనే వార్త మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఏదైతే ఎలక్షన్ కంటే ముందు రేవంత్ రెడ్డి గారికి ఒక్కరోజు బస చేసి మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారం మాట నిలుపుకున్నందుకు ఈ ప్రాంత రైతులుగా మేము వారికి కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈ ఫ్యాక్టరీ గేట్లు ఓపెన్ తెలుసుకున్నాయంటే మాకు ఆర్థికంగా మేము రాబోయే కాలంలో నిలదొక్కగలమనే ఆశ కలుగుతున్నది. ఇన్ని రోజులు నష్టపోయినాము, ఈ నష్టాన్ని సరే ఇకనైనా మేము పూడ్చుకోగలమనే ఒక ఆశ మాకు ఇప్పటి నుంచి కలుగుతున్నది. ఈ ప్రాంతం నుంచి దాదాపు మనకు 1,00,000 టన్నులు మన పక్కకు ఉన్న గాయత్రికి పంపుతున్నాం. దాంతో గాయత్రికి పంపడం వల్ల ఒక్కొక్క టన్ ఎంబడి ఒక 500 నుంచి 600 రూపాయలు ఇవాళ ట్రాన్స్పోర్ట్ అదనంగా భరిస్తున్నాం. 1,00,000 టన్నుల వరకు అంటే ఒక 9 ఏళ్ళ నుంచి 45 కోట్లు ఇవాళ, సంవత్సరానికి 5 కోట్లు అంటే 45 కోట్లు ఇవాళ నష్టపోయినాం. ఈ సీజన్ ఏదైతే ఇప్పుడు సీజన్ అయిపోయింది, వచ్చే సీజన్ వరకన్నా ఖచ్చితంగా నడిపితే మన చాలా ఒక 5 లక్షల టన్నులు చెరుకు పండిస్తాం. 5 లక్షలు ఇంటూ అంటే ఈ ఆట ఒక 25-30 కోట్లు మనం ఇక్కడ మా రైతులు లాభపడతారు అదనంగా. ఫ్యాక్టరీని సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు రైతులతో సమావేశమయ్యారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ మూతపడిందని ఆరోపించారు. త్వరలోనే చక్కెర ఫ్యాక్టరీని మళ్లీ తెరుస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో NCLTకి పోయి పూర్తి స్థాయిలో నష్టపోయి ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏ ఒక్క క్షణం కానీ ఏ ఒక్క కోణం నుంచి దీన్ని పరిష్కారం చేయాలని ఆలోచన చేయాలని ఆ ప్రభుత్వం తప్పకుండా దీన్ని పునః ప్రారంభోత్సవం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలు పరిష్కారం చేస్తాం. ఈరోజు రైతుల సంక్షేమమే మా ప్రధాన ధ్యేయంగా ముందుకు నడుస్తా ఉన్నాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ త్వరగా నివేదిక సమర్పించి వచ్చే సీజన్ వరకు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని రైతులు కోరుకుంటున్నారు. ఈ కమిటీ నిర్ణయం తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని సాగదీయకుండా ఇప్పుడు త్వరితగతిన రిపోర్ట్ ఇచ్చి దీన్ని వచ్చే 2025 సీజన్ నడుస్తుందని మాకు చెప్పినట్టయితే మేము జూన్లో విత్తనం చెరుకు నాటుకొని 3 లక్షల టన్నులు మేము ఇక్కడ పండించి చూపిస్తాం. మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలోని కమిటీ సభ్యులతో పాటు షుగర్ ఫ్యాక్టరీని విజిట్ చేసిన వారిలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్, జిల్లా కలెక్టర్ యస్మిన్ పాషా ఉన్నతాధికారులు ఉన్నారు.